రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్ వచ్చింది. పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామనే దానిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తల్లికి వందనం అమలుపై మాట్లాడారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న తల్లికి వందనం పథకాన్ని జూలై 16, 17, 18 తేదీల్లో అమలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ 3 తేదీల్లో రాష్ట్రంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించబోతున్నామని, ఈ సందర్భంగానే 2వ విడత తల్లికి వందనం నిధులు కూడా విడుదల చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై డోర్ టు డోర్ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నామని, ప్రతిపక్ష పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చాక పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 15,000 రూపాయలు అందిస్తోంది. ఈ నిధులను ప్రభుత్వం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే మొత్తం 15,000లో 13,000 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో, 2,000 విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఖాతాల్లో జమ చేస్తుంది.